విషయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండటం, మొట్టమొదటి స్థానంలో ఉండటం ఎంతో ఆనందదాయకం. అవార్డ్ గోస్ టు ప్రతాపరుద్ర క్రియేషన్స్ వరంగల్ వారు. ప్రతాపరుద్ర క్రియేషన్స్ వరంగల్ వారు నమస్కారం. మేము ఈ డాక్యుమెంటరీ తీయడం వెనుక ప్రధానంగా 2 లక్ష్యాలు ఉన్నాయి. అందులో మొదటి లక్ష్యం మర్చిపోతున్న మన ఉజ్వల చరిత్రను గుర్తు చేయడం. ఇక రెండో లక్ష్యం మీ ద్వారా మన కాకతీయుల ఘన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడం. శాతవాహన విజయనగర రాజ్యాలు తెలుగుగడ్డపేట పుట్టి విస్తరించాయి. కానీ తెలుగువారి కోసం తెలుగువారు స్థాపించుకున్న ఏకైక మహాసామ్రాజ్యం కాకతీయ రాజ్యం. ఈ చరిత్రకారుల అభిప్రాయం కూడా. మధ్యయుగాల్లో కాకతీయులాగా ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజల మెప్పు పొందిన రాజవంశం మన తెలుగుగడ్డపై మరొకటి లేదనేది నిర్వాదాంశం. అంతేకాదు కాకతీయ రాజులు అత్యంత సాహసవంతులు. యుద్ధంలో విజయం కొరకు ప్రాణాల్ని సైతం పణంగా పెట్టేంత ధైర్యవంతులు. ఇప్పుడిక మన కాకతీయులు విడిచి వెళ్లిన అడుగుజాడల వెంట పయనిస్తూ ఆనాటి కట్టడాల మధ్య వేరిస్తూ వారి ఘన చరిత్రను తెలుసుకుందాం. కాకతీయ సామ్రాజ్య స్థాపనకు పూర్వం ఇప్పటి హన్మకొండ వరంగల్ ప్రాంతంలో అడవులుండేవి. మొదటి తరం కాకతీయులు హన్మకొండను తమ రాజధానిగా చేసుకుని పరిపాలించారు. సిద్ధేశ్వర చరిత్రలో చెప్పబడిన ప్రకారం 3 చదరపు మైళ్లు విస్తరించున్న 3 కొండలకు మధ్య గల ఈ హన్మకొండ కోటకు ఒకవైపు భద్రకాళి చెరువు, మరోవైపు బాలసముద్రం చెరువు, మధ్యలో పద్మాక్షి కొలను. తూర్పు దిక్కులో సిద్ధేశ్వరాలయము, పశ్చిమాన నిషాద రుద్రేశ్వరి, వేణుగోపాల స్వామి ఆలయాలుండేవి. ఆనాటి రాజధానికి ఆనవాలుగా కొండలను కలుపుతూ వారు కట్టుకున్న మట్టికోట అవశేషాలు, దాంతోపాటు పటిష్టమైన రాతికోట అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తాయి. కాకతీయులు మొదట్లో రాష్ట్రకూటుల మహాసామంతులుగా ఉండి తదనంతరం వచ్చిన పశ్చిమ చాళుక్యుల వరకు అదేవిధంగా కొనసాగి కాకతీయ రుద్రదేవుని వరకు స్వతంత్ర రాజులుగా మారారు. రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుని శాసనం ఒకటి కాజిపేటలో ఉంది. కాకతీయులు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన వారు కాదు, వారు ఇక్కడి వారే. కాకతీయ సామ్రాజ్య ప్రారంభం 8వ శతాబ్దం కన్నా ముందు నుండే కలదని 8వ శతాబ్దంలో సుప్రసిద్ధ చైనా యాత్రికుడు హ్యుయాన్సాంగ్ తన రచనలో తెలిపాడు. తూర్పు చాళుక్య రాజైన దానార్ణవుడు క్రీస్తు శకం 956లో జారీ చేసిన మాంగలు దాన శాసనంలో కాకతీయుల గురించిన తొలి సమాచారం కనిపిస్తుంది. ఇదే ఖమ్మం జిల్లాలోని బయ్యారం చెరువు. ఇది వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్కి 10 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉంది. ఇదే గణపతిదేవుని సోదరి మైలమ్మ వేయించిన బయ్యారం చెరువు శాసనం. కాకతీయుల వంశవృక్ష నిర్ధారణకు మూలమైన ప్రామాణిక శిలాశాసనం ఇది. క్రీస్తు శకం 1220లో గణపతిదేవుని సోదరి మైలమ్మ ఈ మహాతటాకాన్ని తవ్వించి ఈ శాసనాన్ని వేయించింది.
1966లో ఈ అపురూపమైన శాసనాన్ని కనుగొన్న తర్వాతనే కాకతీయుల మూలాలు తెలిసాయి. ఈ చారిత్రక శాసనాధారం ప్రకారం కాకతీయ రాజుల వంశవృక్షాన్ని ఈ విధంగా సరిపోల్చుకోవచ్చు. కాకతీయులు క్రీస్తు శకం 750 నుండి 1325 వరకు 575 సంవత్సరాలు పరిపాలించారు. వీళ్ళు రుద్రదేవుడు, మహాదేవరాజు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు సార్వభౌమ చక్రవర్తులుగా ఉత్తరాన మాల్యవంతం, దక్షిణాన తమిళనాడులోని కంచి, పశ్చిమాన మహారాష్ట్రలోని కళ్యాణి వరకు తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా విశాల భూభాగాన్ని తమ సామ్రాజ్యంగా చేసుకొని పరిపాలించారు. ఇప్పుడు ఒక్కో రాజు గురించి తెలుసుకుందాం. కాకతీయ వెన్నయ్య. కాకతీయ వంశమందు మొదట అవతరించిన వాడు ఈ వెన్నరూపాలుడు. ఇతడే కాకతీయ వంశ స్థాపకుడు. ఇతను కాకతీపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇప్పుడు మనం వరంగల్కు దగ్గరలోని చారిత్రాత్మక గ్రామం కక్కిరాలపల్లిని చేరుకున్నాం. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో కాకతీయ వంశ స్థాపకుడైన వెన్నయ్య ఈ ప్రాంతంలో కాకతీపురాన్ని నిర్మించి పరిపాలన సాగించినట్లుగా తెలుస్తున్నది. కక్కిరాలపల్లి, కట్రియాల, పంతిని మధ్యలో కాకతీయుల ప్రథమ నివాస స్థానమైన కాకతీపురం అవశేషాలు నేడు నామమాత్రంగా కనిపిస్తాయి. కాకతీయుల ప్రారంభ కాలం నుండి వారేయించిన శాసనములు దాదాపు వరంగల్ ప్రాంతమందరి 88 గ్రామాల్లో ఎక్కువ సంఖ్యలో బయలుపడ్డాయి. కాబట్టే సుదీర్ఘ పరిశోధన, నిరంతర అన్వేషణ జరిపిన తర్వాత కక్కిరాలపల్లి, పంతిని మధ్య గల ప్రాంతమే కాకతీపురంగా నిర్ధారించబడింది. మరో సాక్ష్యమేమంటే సమీపంలో ఉన్న లేబర్తి వద్ద గల ఈ యుద్ధభూమిలో అనేక యుద్ధాలు జరిగాయి. ఇందుకు సాక్ష్యంగా ల్యాబర్తిలో లెక్కకు మిక్కిలి వీరగలులు కనిపిస్తాయి. కాకతీపుర ప్రదేశం ఇదొక పురాతన జనావాసములనడానికి ఆధారంగా పూర్వయుగ సమాధులు, సమీపమునే కోటకట్టను పోలిన పొడవాటి మట్టి దిబ్బ కనిపిస్తుంది. ప్రస్తుతం హన్మకొండ రాజధాని అయిన నాటి నుండి ఆదరణ కోల్పోయి శిథిలమైపోయిన ప్రాచీన ఆలయాలతో నామమాత్ర అవశేషంగా మిగిలిపోయింది. ఈ ప్రాంతంలోనే వెన్నరూపాలుడు క్రీస్తు శకం 750 నుండి 768 వరకు పరిపాలించాడు. ఇది చారిత్రాత్మక గూడూరు శాసనం. దీనిని క్రీస్తు శకం 1124 డిసెంబర్ 24వ తేదీ బుధవారం రోజున చాళుక్య గాంగ పేర్మాడి కుమార సోమేశ్వరుడు వేయించాడు. ఈ శాసనాధారంలోనే వెన్నయ్యను కాకతీయ వంశ స్థాపకునిగా చెప్పబడింది. మొదటి గుండన క్రీస్తు శకం 768 నుండి 824 వరకు పరిపాలించాడు. అతని కుమారుడైన రెండవ గుండయ్య క్రీస్తు శకం 824 నుండి 870 వరకు పరిపాలించాడు. ఇంతకు మించి ఈ ముగ్గురి గురించిన మరింత సమాచారం దొరకలేదు. మూడవ గుండన క్రీస్తు శకం 870 నుండి 895 వరకు పరిపాలించాడు. మూడవ గుండయ్య రాష్ట్రకూట సేనానాయకులలో మిక్కిలి విఖ్యాతిగాంచినవాడు. దానార్ణవుని మాంగలు దాన శాస్త్రంలో పేర్కొన్నట్లుగా రాష్ట్రకూటుల సేనకు నాయకత్వం వహించి చాళుక్య భీముని సేనలతో తలపడి వీరోచిత మరణం పొందాడు. ఎర్రయ్య నాయకుడు. ఈ రాజు 895 నుండి 940 వరకు పరిపాలించాడు. మూడవ గుండయ్య తర్వాత అధికారంలోకి వచ్చినవాడు ఈ కాకతీయ ఎర్రయ్య. ఇతను కురివిసీమ పాలకుడు. ఎర్రయ్య నాయకుడు చాళుక్య భీముణ్ణి ఓడించినందుకు రాష్ట్రకూట రాజైన కన్నర బల్లాహుడు కురివి రాజ్యాన్ని అతనికి అప్పగించాడు. బేదియ రాజు క్రీస్తు శకం 940 నుండి 950 వరకు పరిపాలించాడు. దానార్ణవుని మాంగలు దాన శాస్త్రంలో పేర్కొన్న వ్యక్తే ఈ రాజు. ఈయన కేవలం 10 సంవత్సరాలు మాత్రమే పాలన చేశాడు. పిండి గుండన. ఈయనే 4వ గుండన. ఈ కాకతీయ రాజు క్రీస్తు శకం 950 నుండి 995 వరకు పరిపాలించాడు. బేతియ రాజు పుత్రుడే ఈ పిండి గుండన.
రాష్ట్రకూట రెండవ కృష్ణుని కోరిక మేరకు చాళుక్య రెండవ భీముని తొలగించి వేంగి రాజ్యానికి దానార్ణవుని రాజును చేస్తాడు. క్రీస్తు శకం 973లో రాష్ట్రకూటుల పతనానంతరం అటు పశ్చిమ చాళుక్యుల వైపు గాని ఇటు తూర్పు చాళుక్యుల వైపు గాని చేరకుండా అప్పటికే కొరివి రాజ్యాన్ని ఆక్రమించుకున్న ముదిగొండ చాళుక్యులను తరిమివేసి తన స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గరుడ బేతరాజు ఇతడే మొదటి బేతరాజు. ఈ రాజు క్రీస్తు శకం 995 నుండి 1051 వరకు పరిపాలించాడు. రాష్ట్రకూటుల రాజ్యం పతనమైన తర్వాత రెండవ తైలపుడు పశ్చిమ చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. 4వ గుండన సోదరి అయిన కామసానమ్మ తన మేనల్లుడు అయిన బేతనను చేరదీసి పశ్చిమ చాళుక్యులతో దౌత్యం నిర్వహించి కొరివిసీమ నుండి హన్మకొండ వరకు కాకతీయాధికారాన్ని నిలిపినట్లు గూడూరు శాసనం ద్వారా తెలుస్తున్నది. ఇదే వేల్పుగొండగిరి దుర్గం వరంగల్కు ఆగ్నేయంగా 20 మైళ్ళ దూరంలో ఉంది. నేడిది జఫర్గఢ్గా పిలువబడుచున్నది. గరుడ బేతన విర్యాల వంశస్థుడైన శూరుని సహాయంతో ఈ ప్రాంత పాలకుడైన కాడయానాయకుని హతమార్చి తన కాకతీయ రాజ్యానికి రాజధానిగా చేసుకున్నాడు. అటు తర్వాత తైలపుని ఆదరణతో హన్మకొండ విషయాన్ని మాన్యంగా పొంది వేల్పుగొండను సైనిక స్థావరంగా ప్రకటించి తన రాజధానిని హన్మకొండకు మార్చుకొని పశ్చిమ చాళుక్యుల సామంతరాజుగా స్థిరపడ్డాడు. ఇది కరీంనగర్ జిల్లా శనిగరం శాసనం. ఈ శాసనాన్ని క్రీస్తు శకం 1051లో కాకతీయ మొదటి బేతరాజు వేయించాడు. ఈ శాసనం బేతరాజు తన బాల్యంలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించినట్లుగాను బేతనను మహాసామంతుడిగా పేర్కొంటున్నది. మొదటి ప్రోలరాజు గరుడ బేతరాజు తర్వాత అధికారంలోకి వచ్చిన వాడే ఈ మొదటి ప్రోలరాజు. ఈ కాకతీయ వంశస్థుడు క్రీస్తు శకం 1052 నుండి 1076 వరకు పరిపాలించాడు. తన తండ్రి గరుడ బేతనతో ఎన్నో యుద్ధాల్లో పాల్గొని పెక్కు విజయాలు సాధించాడు. పశ్చిమ చాళుక్య రాజైన త్రైలోక్యమల్లు నుండి హన్మకొండ ప్రాంతాన్ని శాశ్వత మాన్యంగా పొందినట్లు కాజిపేట దర్గా శాసనంలో ఉంది. బయ్యారం శాసనం మొదటి ప్రోలరాజును అరిగజకేసరి బిరుదుతో పేర్కొంటున్నది. అరిగజకేసరి అంటే ఏనుగుల వంటి శత్రు సైన్యానికి సింహం లాంటి వాడని అర్థం. ఇది కేస్ సముద్రం వరంగల్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయులు తవ్వించిన పెద్ద చెరువులన్నింటిలోకెల్లా అత్యంత పురాతనమైన చెరువిది. అరికేసరి సముద్రంగా పిలువబడిన ఈ కేస్ సముద్రాన్ని తవ్వించింది మొదటి ప్రోలరాజు. ఇదే మొదటి ప్రోలరాజు ప్రసక్తి ఉన్న కరీంనగర్ జిల్లా శనిగరం శాసనం. ఈ శిలాశాసనాన్ని క్రీస్తు శకం 1053 నవంబర్ 13 ఆదివారం రోజున సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భమున మొదటి ప్రోలరాజు వేయించాడు. క్రీస్తు శకం 1078 నాటికి మొదటి ప్రోలరాజు కీర్తిశేషుడైనాడు. మొదటి ప్రోలరాజు తర్వాత అధికారంలోకి వచ్చిన వాడే రెండవ బేతరాజు. రెండవ బేతరాజునే త్రిభువన మల్లుడు అంటారు. క్రీస్తు శకం 1076 నుండి 1108 వరకు పరిపాలించాడు. ఇదే హన్మకొండలోని కుమారపల్లిలోని దీపదాన శాసనం. ఈ శాసనం క్రీస్తు శకం 1079 నాటిది. రెండవ బేతరాజుకు సంబంధించిన చారిత్రక ఆధారం ఇది. ఇందులో చాళుక్య 6వ విక్రమాదిత్యుడు రెండవ బేతరాజుకు విక్రమచక్రి అనే బిరుదునిచ్చి గౌరవించినట్లుగా ఉంది. ఇదే రెండవ బేతరాజు తన తండ్రి స్మృత్యర్థం కట్టించిన ప్రోలేశ్వరాలయం. కుమారపల్లి శాసనం ప్రక్కనే ఉన్న ఈ ప్రాంతాన్ని నేడు గుడిబండలు అని స్థానికులు పిలుస్తున్నారు. రెండో బేతరాజు కొడుకైన దుర్గరాజు వేయించిన కాజిపేట దర్గా శాసనంలో రెండో బేతరాజు శివపురం అనే బస్తీని నిర్మించి తన పేరు మీదుగా బేతేశ్వరాలయాన్ని కట్టించినట్లుగా తెలిపాడు. ఈ శివపురాన్నే ప్రస్తుతం కాజిపేట దర్గాగా పిలుస్తున్నారు. ఇది బానాజీపేట శాసనం. రెండవ బేతరాజు సాగించిన చక్కని సుపరిపాలనను ఈ శాసనం వివరిస్తున్నది. రెండవ బేతరాజు తర్వాత కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించిన కాకతీయ రాజు దుర్గారాజు. ఇతను క్రీస్తు శకము 1108 నుండి 1116 వరకు పరిపాలించాడు. రెండో బేతరాజు పెద్ద కొడుకైన దుర్గరాజు చలమర్తిగండ అనే బిరుదును ధరించి పట్టాభిషేకం జరిపించుకున్నాడు. దుర్గరాజుకు సంబంధించినంత వరకు కాజిపేట దర్గా శాసనం ఒకటే ఆధారం. అయితే దుర్గరాజుకు సింహాసనం దక్కించుకొను ఆశ తప్ప రాజ్య సంక్షేమం ఏమాత్రం ఆలోచించలేదు. దుర్గరాజు చర్యలతో రాజ్యమునకు ఎదురవుతున్న పరిస్థితులను గమనించి
అతని తమ్ముడైన రెండవ పోలరాజు అధికారం చేపట్టాడు. అధికార మార్పిడిలో తలెత్తిన దాయాదుల పోరును ఉద్దేశించి క్రీస్తుశకం 1120 నాటి మాటేడు శాసనములో కాకతీయ సేనాని వేమబొల్లయ్య రెండవ పోలరాజుకు ఎదురు తిరిగిన దాయాదులను నిర్వహించినట్టుగా తెలిపారు. దుర్గరాజు తర్వాత కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు రెండవ పోలరాజు. ఈ రాజు క్రీస్తు శకం 1116 నుండి 1157 వరకు పరిపాలించాడు. తన దుర్గరాజు వల్ల అంతర్గిక ప్రమాదమునకు గురి కాబడిన తమ రాజ్యమును రక్షించుకొని శత్రువులందరినీ తుదముట్టించి పశ్చిమ చాళుక్య రాజైన రెండవ జగదేక మల్లుడు రాజ్యాన్ని పటిష్టం చేశాడు. రెండవ పోలరాజు కాలంలోనే కాకతీయ రాజ్యమునకు తగిన రూపురేఖలు కలిగాయి. అనుభవజ్ఞుడైన వైజదండనాథుడు ఇతని మంత్రిగా అన్ని విధాలా తోడ్పడ్డాడు. రెండవ పోలరాజు చేపట్టిన పెక్కు విజయాలు క్రీస్తుశకం 1163 నాటి రుద్రదేవుని హన్మకొండ శాస్త్రంలో కనిపిస్తాయి. కళ్యాణి చాళుక్య విక్రమాదిత్యుడు మరణించాక అదే అదనుగా రెండవ పోలరాజు పరాక్రమముతో పరిసర రాజ్యాలను లోపర్చుకున్నాడు. పశ్చిమ చాళుక్య రాజపుత్రులైన తైలపదేవుని బందీని చేసి జాలితో వదిలేశాడు. విజయవాడ వద్ద గల కొండపల్లిని లోపర్చుకున్నాడు. చాళుక్య చక్రవర్తి అయిన ఇమ్మడి జగదేక మల్లుని పైకి తిరగబడిన మంథని గుండరాజును బంధించి శిరోముండనం చేయించి జగదేక మల్లుని ముందే గుండరాజు రొమ్ముపై వరాహముద్ర వేసి విడిచిపెట్టాడు. గుండరాజుకు తోడుగా వచ్చిన ఎడరాజు బెదిరి యుద్ధభూమి నుండి పారిపోయాడు. క్రీస్తుశకం 1136లో గోవిందరాజు నుండి పానగల్లును గ్రహించి దానిని గోకర్ణుని కుమారుడైన ఉదయనచోడునికిచ్చి అతని అధికారాన్ని పునరుద్ధరించాడు. ప్రజా సంక్షేమ విషయానికొస్తే అనేక బావులను, చెరువులను, పంటకాలను తవ్వించి దారిద్ర్య విద్రావణ అనే బిరుదు పొందాడు. కాకతీయులు ఈ రెండవ పోలరాజు కాలం నుండే జైనమతం వదిలి శైవమతస్థులైనారు. నాటి జైనమతంకు సంబంధించిన ఆనవాళ్లు నేటికి హన్మకొండ గుట్టలపై కానవస్తాయి. ఇది హన్మకొండ గుట్టపై ఉన్న అగ్గళయ్య విగ్రహం. ఇతను ఆనాడు ప్రముఖ వైద్యుడు. ఈయన వద్దకు వందల కిలోమీటర్ల నుండి ప్రజలు వైద్యం కోసం జాతరలా వచ్చేవారు. హన్మకొండ గుట్టపై చెక్కిన ఈ విగ్రహం కొన్ని కిలోమీటర్ల దూరం వరకు నేటికి కనిపిస్తుంది. రెండవ పోలరాజు తొలి శాసనం హన్మకొండ కోటలోని పద్మాక్షి ఆలయం ముందు కనిపిస్తుంది. పోలరాజు ఏకశిలా నగరంలో స్వయంభూ దేవాలయాన్ని నిర్మించడం ద్వారా ఓరుగల్లు కోట నిర్మాణానికి అంకురార్పణ చేశాడు. ఈ విషయం క్రీస్తుశకం 1264 నాటి చింతలూరు తామ్రశాస్త్రంలో చెప్పబడింది. చివరికి రెండవ పోలరాజు వెల్నాటి చోళ్లతో పోరాడుతూ వీరమరణం పొందినట్లుగా ద్రాక్షారామ శాసనం తెలుపుతున్నది. రెండవ పోలరాజు తర్వాత అతని పెద్ద కొడుకు రుద్రదేవుడు రాజ్యానికి వచ్చాడు. ఈ మహారాజు క్రీస్తుశకం 1158 నుండి 1195 వరకు పరిపాలించాడు. ఇతను గొప్ప వీరుడు, యోధాన యోధుడు. ఇతనినే మొదటి ప్రతాపరుద్రుడని కూడా అంటారు. రుద్రదేవుడు చోళ, చాళుక్య రాజ్యాలను నామరూపాలు లేకుండా చేసి చాళుక్య మూడో భీమచోడుని జయించి సువిశాల కాకతీయ రాజ్యాన్ని నిర్మించి కాకతీయులలో మొట్టమొదటి సార్వభౌమ పాలకుడయ్యాడు. రుద్రదేవుని ప్రతిభా పాఠవాలకు, సమర విజయ శక్తికి, రాజ్య నిర్మాణ దక్షతకు సాక్ష్యంగా నిలిచి ఉన్నదే క్రీస్తుశకం 1163 నాటి హన్మకొండ 1000 స్తంభాల గుడి శాసనం. రుద్రదేవుడిని సార్వభౌముడిగా చేసిన ఘన విజయాలు 1000 స్తంభాల గుడి చారిత్రక శాసనములో చెప్పబడ్డాయి. రుద్రదేవుడెంతటి వీరుడో అంతటి శివభక్తుడు. ఆ పరమేశ్వరుడికి ఈ మహారాజు కట్టించింది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాఖండం ఈ 1000 స్తంభాల రుద్రేశ్వరాలయం. హన్మకొండలో నెలకొన్న ఈ మహాకళాఖండాన్ని చూస్తూ రుద్రదేవ మహారాజు యొక్క యుద్ధ విజయాల్ని తెలుసుకుందాం. కళ్యాణి రాజ్యాన్ని అక్రమంగా తైలపుని నుంచి చేజిక్కించుకున్న కాలచూరి బిజ్జలుడు ఒకవైపు, రాజ్యభ్రష్టుడై తన అంగరక్షకులతో అడవుల్లో తిరుగుతున్న తైలపుడు ఒకవైపు, అతనికి మద్దతుగా పలుకుతున్న మూడో భీమచోరుడు మరొక వైపు. ఇలా ఈ ముగ్గురు కాకతీయ సింహాసనంపై కన్నేసి సమర సన్నాహాలు మొదలుపెట్టారు. లో కాలచూరి బిజ్జలుడు కాకతీయుల పూర్వశత్రువులైన పొలవాసనేలుతున్న మెడరాజును, నగునూరు ప్రాంతం దొమ్మరాజును చేరదీసి ఉత్తర దిశ నుండి ఓరుగల్లు కోటను ముట్టడించమని ఉసిగొలిపాడు. మరోవైపు కాలచూరి బిజ్జలుడు తన కుమారుడైన మైలగికి అపార సేననిచ్చి దక్షిణం దిశ నుండి ఓరుగల్లు కోటను ముట్టడించమని పంపాడు.
ఈ ప్రయత్నాన్ని వెంటనే గ్రహించిన రుద్రదేవుడు తన సైన్యాన్ని 2 భాగాలుగా చేశాడు. అందులో ఒక దానిని మైలగిని ఎదుర్కోవడానికి పంపించి మరొక దానికి తానే స్వయంగా నాయకత్వం వహించి మేడదొమ్మరాజునిద్దరిని ఎదుర్కోవడానికి బయలుదేరాడు. ఆ యుద్ధంలో దొమ్మరాజును అతని కొడుకైన జగ్గదేవుణ్ణి రుద్రుడు హతమార్చాడు. మేడరాజుకు ఆయన సన్నిహితులు ఎంత చెప్పినా వినకుండా రుద్రదేవునితో పోరాడి సర్వస్వం కోల్పోయి గోదావరి నదిని దాటి నేటి ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం అడవుల్లోకి పారిపోయాడు. ఇక రుద్రదేవుని సైన్యంలోని మరొక భాగం వరంగల్ జిల్లా చెర్యాల వద్ద గల ఆకునూరు ప్రాంతం వరకు చొచ్చుకొని వచ్చిన మైలగి సైన్యాన్ని ఎదుర్కొని దాన్ని అష్టదిగ్బంధనం చేసింది. రుద్రదేవుని చేతిలో మేడ, జగ్గదేవ, దొమ్మరాజులకు పట్టిన గతి తెలుసుకున్న మైలగి రుద్రదేవుని సైన్యాన్ని ఎదుర్కోలేక బ్రతుకు జీవుడా అని తన సైన్యాన్ని కళ్యాణి వైపు దారి మళ్లించి పారిపోసాగాడు. కానీ రుద్రదేవుని సైన్యాలు మైలగిని తరుముకుంటూ కళ్యాణి పట్టణం వరకు వెళ్ళాయి. అటు తర్వాత కాలోచూరి బిజ్జలుడు ఏనాడు కాకతీయ రాజ్యం వైపు కన్నెత్తి చూడలేదు. ఇక కాకతీయ రాజ్యంపై కన్నేసిన వాళ్లలో 3వ భీమచోరుడు మిగిలాడు. పానుగల్లు, వర్ధమానపుర రాజ్యాలను ఏలుతున్న 3వ భీమచోరుడు దుర్మార్గుడు, పాపపీతన్నదే లేక తన అన్ననే చంపినవాడు. ఇతడు రుద్రదేవుని ఓడించడానికి రాజ్యభ్రష్టుడైన తైలపుని చేరదీసి రుద్రదేవునికి విధేయుడైన సామంతుడు ఉదయనచోడుని మనసు మార్చి పొలవాసరాజును చేర్చుకొని మూకుమ్మడి యుద్ధతంత్రం సిద్ధం చేశాడు. అయితే ఈ కుట్రను ముందే పసిగట్టిన రుద్రదేవుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వర్ధమానపుర కోటను ముట్టడించాడు. రుద్రదేవుడితో యుద్ధానికి దిగిన భీమచరుడు సర్వం కోల్పోయి గత రాజులకు పట్టిన దుర్గతి గుర్తుకొచ్చి ప్రాణభయంతో మున్ననూరు అడవుల్లోకి పారిపోయాడు. కానీ కాకతీయ సైన్యాలు అడవులకు నిప్పు పెట్టి అతడిని వెతికిపట్టి మరీ హతమార్చాయి. అదే యుద్ధంలో భీమచోడిని అండతో రుద్రదేవునితో యుద్ధానికి దిగిన తైలపుడు రుద్రదేవుని రౌద్రరూపం చూసి భయంతో నీల విరేచనాలు పెట్టి చనిపోయినట్లుగా 1000 స్తంభాల గుడి శాసనం తెలుపుతున్నది. ఇక శత్రుపక్షం చేరిన ఉదయనచోడుడు రుద్రదేవునికి ఎదురేగి సాదరముగా ఆహ్వానించి సంధిగావించుకొని తన కూతురైన పద్మావతి దేవినిచ్చి పెళ్లి చేసి బాంధవ్యాన్ని నెలకొల్పుకున్నాడు. కోస్తా ప్రాంతాలపై పట్టు కోసం ఎదురు చూస్తున్న రుద్రదేవుడు నలగామరాజు అభ్యర్థన మేరకు పల్నాటి యుద్ధంలో అతనికి మద్దతుగా సైన్యాన్ని పంపడం ద్వారా కాకతీయ రాజ్య సరిహద్దును మహాసముద్రం వరకు విస్తరించాడు. ధరణికోట ఒక కీలక స్థావరం అగుట వల్ల దానిని వశపరుచుకోవడానికి తన తండ్రి యుద్ధ మరణానికి కారకులైన వెల్నాటి చోళ్లతో తలపడ్డాడు. ఈ యుద్ధంలో విజయం సాధించిన రుద్రదేవుడు తండ్రి మరణాన్ని మనసులో ఉంచుకోకుండా ధరణికోట యుద్ధంలో ఓడిపోయిన దొడ్డ భీమరాజు కొడుకైన కేతరాజును ధరణికోటకు సామంతరాజుగా రుద్రుడు నియమించాడు. ఆ పైన ధరణికోటతో పాటు ద్రాక్షారామం కూడా కాకతీయ సామ్రాజ్యంలో కలిసింది. తన యుద్ధ విజయాల గుర్తుగా నేటి కరీంనగర్ ప్రక్కనే ఉన్న ఈ నగునూరులో 101 ఆలయాలను నిర్మించాడు. అందులో కొన్ని నగునూరులో నేటికి ఇలా మిగిలి ఉన్నాయి. రుద్రదేవ మహారాజు మహాపరాక్రమవంతుడు, అపర శివభక్తుడే కాదు, స్వయంగా పండితుడు కూడా. రాజనీతి సారం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. క్రీస్తుశకం 1195లో కాకతీయులలో మహాయోధుడైన రుద్రదేవుడు సహజ మరణం పొందాడు. రుద్రదేవుడిది సహజ మరణమే, యుద్ధ మరణం కాదు. ఎందుకంటే హేమాద్రి వ్రతఖండములో శివుడి పేరును సూచించే పర్యాయ పదాల గందరగోళంలో పడి యాదవరాజైన జైతుకుతో జరిగిన యుద్ధంలో మరణించింది మహాదేవరాజైతే కొందరు రుద్రదేవుడే యుద్ధ మరణం పొందాడని పొరబడ్డారు. రుద్రదేవుడు తనకు పిల్లలు లేనందున తన తమ్ముడు మహాదేవరాజు కొడుకైన గణపతి దేవుణ్ణి దత్తత చేసుకున్నాడు. రుద్రదేవ మహారాజు పరిపాలన తర్వాత కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించిన మహాదేవరాజు గురించి తెలుసుకునే ముందు చారిత్రాత్మక ఓరుగల్లుకోట విశేషాలు తెలుసుకుందాం. క్రీస్తుశకం 1170లో విశాల కాకతీయ సామ్రాజ్యానికి హన్మకొండ కోట రాజధానిగా సరిపోదని భావించిన రుద్రదేవుడు హన్మకొండకు ఆగ్నేయంగా ఎత్తైన ప్రాంతంలో విశాలమైనది, శత్రు దుర్భేద్యమైనది అయిన ఓరుగల్లు కోట నిర్మాణాన్ని కొనసాగించాడు. ఇది భూదుర్గము.
దక్షిణ భారతదేశంలో ఇంతటి పటిష్టమైన భూదుర్గం మరొకటి లేదు. కంచుకోట, ఇటుక కోట, రాతి కోట, పుట్టకోట, భూమి కోట, కంచెకోట, గవనికోటలనే 7 ప్రాకారాలతో ఓరుగల్లు చుట్టూ చుట్టబడి ఉండేది. కానీ నేడు నాటి 7 ప్రాకారాలలో కంచెకోట, పుట్టకోట, మట్టికోట, రాతికోట అనే 4 ప్రాకారాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కంచెకోట రాజధాని ఓరుగల్లు చుట్టూ అరణ్య ప్రాంతాలలో కంచెలను ఏర్పాటు చేసి విలువిద్యలో నిపుణులైన సైనికులను కాపలా ఉంచేవారు. ఈ కంచెకోట ఆనవాళ్లు వరంగల్ నుండి విజయవాడ వెళ్లే రైలు మార్గంలో ఎలుగూరు రైల్వే స్టేషన్ వద్దనున్న గుట్టపై నేటికి కానవస్తాయి. ఇక పుట్టకోట విషయానికి వస్తే వరంగల్ కోటకు వెలుపల 5 మైళ్ళ దూరములో 30 కిలోమీటర్ల చుట్టుకొలతతో ఈ పుట్టకోట అవశేషాలు నేటికి ఇలా కనిపిస్తున్నాయి. ఇక మట్టికోట విషయానికి వస్తే పుట్టకోటను శత్రువు దాటితే అడ్డుగా నిలిచేదే మట్టికోట. నేటికి కూడా పటిష్టంగా ఉండి ఫిరంగి గుండ్లకు చెక్కు చెదరని స్థితిలో ఉంది. ఈ మట్టికోట చుట్టూ లోతైన అగర్తం ఉంది. దీని నిండా నీరుండేది. ఈ నీటిలో మొసళ్ళు తిరిగేది. ఈ మట్టికోట వృత్తాకారంలో ఉండి ప్రతి మలుపులో ఒక బురుజు ఉన్నది. ఒక బురుజుపై ఉన్న కాపలాదారుడు అన్ని బురుజులపై ఉన్న వారిని చూడగలిగేటట్లుగా మట్టికోట మలుపులు రూపుదిద్దుకున్నాయి. ఈ మట్టికోట ఎత్తు 40 అడుగులు. దీనికి 4 వైపుల ప్రవేశ ద్వారాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా పడమర వైపు ఒక ప్రధాన ద్వారం, తూర్పు వైపు ఒక ప్రధాన ద్వారం నేడు వాడుకలో ఉంది. రుద్రదేవుడి మరణానంతరం రాజ్య వారసుడైన గణపతి దేవుడు 14 సంవత్సరాల పిన్న వయస్కుడు అవడం వల్ల అతడిని యువరాజుగా ప్రకటించి మహాదేవరాజు కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ మహారాజు పాలనా కాలం క్రీస్తు శకం 1196 నుండి 1199 వరకు.